హాయ్ అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ సమ్మర్‌కి కూల్‌గా మనం ఇంట్లోనే నిమ్మ సోడా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఒక నిమ్మకాయ, అలాగే షుగరు, అలాగే సాల్టు, ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలండి. అలాగే నిమ్మకాయని అలా రుద్దటం వల్ల మంచిగా రసం బాగా వస్తదండి. తర్వాత నిమ్మకాయని కట్ చేసుకుని ఆ రసాన్ని ఒక గిన్నెలోకి పిండుకుందాం. బయటికెళ్ళి తాగకుండా మనం ఇంట్లోనే నీట్‌గా మన చేతులతో తయారు చేసుకొని తాగొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆ నిమ్మరసాన్ని ఒకసారి వడపోసేసుకుంటే దానిలోని గింజలు అవి రాకుండా బాగుంటుంది. ముందుగా ఆ రసాన్ని వడపోసుకుందాం. తర్వాత నేను 3 గ్లాసులు తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు తీసుకుని ఇలా అయితే రెడీ చేసుకోండి. కాస్త నిమ్మరసం అందులోకి పోసుకుని ఒకే దానిలో కూడా కలిపేసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. నేను వీడియో కోసమని ఇలా చేస్తున్నాను. మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి కలిపేసుకుని మనం పోసేసుకోవచ్చు గ్లాసుల్లో. అలాగే పావు స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. బాగా స్వీట్ తాగగలిగితే మాత్రం ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి షుగరు. ఒక్కో దానికి 3½ 4 స్పూన్స్ దాకా వేసుకోవచ్చండి. మేము స్వీట్ తక్కువ తాగుతాము, అందుకని 2 స్పూన్లే వేశాను. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని ఆ షుగర్ కరిగేలాగా ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలండి. అవన్నీ అలా కలిపేసుకుంటే షుగర్ అయితే కరిగిపోతుంది. అలాగే మనం నానబెట్టుకున్న సబ్జాలు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ ఎండకి సబ్జాలు బాగా చలవ చేస్తుందండి. ఆ తర్వాత గార్నిష్ కోసం నిమ్మకాయలు కూడా పెట్టేసుకుందామండి, రౌండ్గా చక్రాలుగా కోసుకుని. ఎవరికైనా సర్వ్ చేయాలంటే ఇలా అయితే బాగా కలర్ఫుల్గా ఉంటుందండి. అలా నిమ్మకాయలు పెట్టేసుకుని ఏదైనా సోడా మీకు నచ్చిన సోడా చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసి పోసేసుకోవడమే. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అంతేనండి. ఒకసారి అన్నీ తిప్పేసుకుంటే ఎంతో కూల్గా టేస్టీగా ఉండే మన ఇంట్లోనే సోడా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి మీకు. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలాగ రెడీ చేశానో మీరు కూడా అలాగే ట్రై చేసి నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.